ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ISSBST వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ISSBST ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. నేనేమన్నా నిన్ను తినమన్నానా? చేతితో పట్టి చూసి చెప్పొచ్చు. అట్లా ఇబ్బంది పట్టి చూసి చెప్పొచ్చు. తల్లులు మహిళలను చూడు, వంట చేసేటప్పుడు చూసి ఉడికిందా లేదో చెప్పేస్తారు. చేయి పట్టి చూసి చెప్తారు. కూరగాయలు కానీ, మాంసం కానీ, ఏది కానీ నోట్లో వేసుకుని చూడక్కర్లేదు. అంతటి పరిపూర్ణత సాధించమని బాబా స్వయంగా వంట చేసి పెట్టారు. కాబట్టి ఏది కూడా కానీ రుచి చూసే చెప్పనక్కర్లేదు, చూసి చెప్పచ్చు. చేతు స్పృశించి చెప్పచ్చు. అన్నం మెతుకు పట్టి చూస్తాం, చేతు ఇట్లా అని చెప్పేసి ఒక మెతుకు ఉడికిందా లేదో చెప్పేస్తాం. భక్తుల్ని పరీక్షించాడు. ఎప్పుడు కానీ భగవంతుడు అవమానం చేయడు. మనం భావిస్తాం ఆ విధంగా. ఇవండి బాబా తత్వాలు. కాబట్టి ఇట్లా ఉంటాయి బాబా తత్వాలన్నీ కూడా. ఆయన తత్వాలు ఎన్ని చెప్పుకున్నా కూడా మనకు తీరదు. తర్వాత ఆ షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబాని, అక్కడే నువ్వు ఉన్నావని అనుకోను స్వామి, వచ్చేసి నా హృదయంలోకి వచ్చేసి అని ప్రార్థన చేయాలి. ఎట్లంటే, షిరిడీ పూరంబున వెలసిన దేవా శ్రీ సాయి బాబా రావయ్యా, శ్రీ చిద్విలాసానివయ్యా, భక్తవరదుడై షిరిడి చేరి భక్తుల మదిలో నిలచిన దేవా, భక్త రక్షణ పరమావధిగా సామరస్యము చాటిన దేవా, షిరిడీ పూరంబున వెలసిన దేవా శ్రీ సాయి బాబా రావయ్యా, శ్రీ చిద్విలాస నీవయ్యా. నిన్ను నమ్మిన భక్తుల మదిలో పరమాత్ముడవై నిలచిన దేవా, సత్యం ధర్మం నీతి న్యాయం విడువరాదని తెలిపిన దేవా, షిరిడీ పూరంబులో వెలసిన దేవా శ్రీ సాయి బాబా రావయ్యా, శ్రీ చిద్విలాస నీవయ్యా. ఇది సాయిబాబా తత్వం. సాయిబాబా ప్రేమ తత్వం తీసుకుంటే కూడా ఎట్లా ఉంటుందంటే, సాయిబాబా అధ్యాయాలు మొత్తం సచ్చరిత్రలు అన్ని ప్రేమ తత్వాలు. కొన్ని చెప్పుకుందాం. ఏమంటే 14వ అధ్యాయం చూడండి. బాబా భిక్షకు పోతుంటే కాల్చి పారేసినటువంటి అగ్గి పొలాలంతా తీసి కఫనీలో వేసుకుంటాను. దాని యొక్క అంతరార్థం ఏమంటే, ఇక్కడ కానీ ఏం చెప్పలేదు ఆయన. మనం తెలుసుకోవాలి. నో యూస్ అని పారేసినటువంటి సమయంలో నిన్ను కూడా, ఒక వార్ధక్యంలో వయసు అయిపోయిన సమయంలో ఇంట్లో వాళ్ళంతా గెంటేసి నువ్వు అవసరం లేదు అప్పుడు నేను చేత తీసుకున్నా, నా దగ్గర తీసుకుంటున్నా. వేస్ట్ ఫెలో కాదు. అప్పుడు ఎంతో బాగా బతికినావు, అన్ని చేసి పెట్టినావు కుటుంబానికి. రేపు వాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్ అనే తత్వంలో కాల్చి పారవేస్తుంటాడు. అగ్గి పొలాలు కూడా తీసుకొని ప్రేమతో కఫనీలో వేసుకుని చనిపోయిన తర్వాత వార్ధక్యంలో దగ్గర తీసుకున్నాడు. మరణించిన తర్వాత శ్మశానే వసంతం, శివుడు అక్కడ ఉంటాడు. అక్కడ ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, చూసిన వాళ్ళు ఎవరు చెప్పలేరు కూడా. కాబట్టి అక్కడ ప్రేమతో చూసుకుంటాడు. ఆ భస్మాన్నంతా వంటికి రాసుకుంటాడు. కుష్మేశ్వరంలో చూడండి తెలుస్తుంది. కాబట్టి భక్తుడిని రాష్ట్రంలో కాల్చేసిన తర్వాత బూడిదని కూడా ఒళ్ళంతా పూసుకుంటాడు అంటే నిజమైనటువంటి కన్న తండ్రి, ప్రేమికుడు, కుటుంబ సభ్యుడు, సంప్రదించుడు. అంత్యక్రియలు చేసిన తర్వాత తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. సమాధి చేసిన తర్వాత పూజ చేస్తారు, కానీ శవాన్ని ఉన్న ఇంట్లో పెట్టుకుంటాడు. కానీ ఆ శవం దగ్గర ఆయన ఉన్నాడు శివం.
అంటే బాబా కూడా వయసు అయిపోయిందని అన్ని పోగొట్టుకున్నామని బాధపడద్దు, నేనున్నాను నీకు అని చెప్పడానికి ఇది ఆ ప్రేమ తత్వాన్ని చూపిస్తుంది. తర్వాత 3వ అధ్యాయంలో చూడండి, అప్పుడు ఇవి రెఫర్ చేస్తూ ఉండాలి మనం. అది మాతృ ప్రేమరా, ఎట్లయితే గోవు దగ్గర వత్సం అంటే దూడ పరిగెత్తుకొని పోయి కట్లు తెంపుకొని పరిగెత్తిపోయి తల్లి పొదుగును పట్టుకొని పాలు తాగుతుంది. ఆ పొదుగును గుచ్చుతా అంటే కూడా తల్లి ఆనందంగా దగ్గర తీసుకొని నాలుగుతో స్పృశిస్తూ ఉంటుంది శరీరాన్ని, బిడ్డను చూసి. ఏ జీవైనా చూడండి, పక్షులు గాని జంతువులు గాని పిల్లలకి మేత పెడుతూ ఆహారం పెడితే ఎంత ప్రేమగా దగ్గర తీసుకుంటాం. మనం కూడా బిడ్డల్ని ఒళ్ళో పెట్టుకొని ఎంత బాగా ప్రేమ చూపిస్తాం. అటువంటి తల్లి ప్రేమ రాన్నది. నేను ఎప్పుడు నా బిడ్డల్ని ఆ విధంగా అవు దూడల్లాగా ఉంటుంది నా తత్వం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక అధ్యాయంలో ఒక మంచి విషయాన్ని ఉటంకిస్తున్నారు ఆయన. సాయి తత్వం, సాయి ప్రేమతత్వం, సాయి సమర్థత కూడా వస్తాయి ఇక్కడ. ఇట్లా ఉంటాయి. తర్వాత నేను ఇంటికి పోయి భిక్ష స్వీకరించడం అనేది ఆహారం కోసం కాదురా, కర్మల్ని కాల్చడానికి, వాళ్ళ పాప కర్మల్ని తీసుకోవడానికి, వాళ్ళు ఉద్ధరించడానికి అని చెప్పాడు ఆయన. పోనీ ఆ తీసుకున్న ఆహారాన్ని తృప్తిగా ఇక్కడే కడుపాన భుజించినాడు అంటే కాదు. పొలంలో పాత్రలో వేసి పిల్లులకి, కాకులకి, కుక్కలకి అన్నిటికీ వేసి చీమలతో సహా తింటుంటే మిగిలింది ఏదో 2 ముక్కలు నోట్లో వేసుకుంది. కడుపు 1-2 మెతుకులతో అంత ముక్కలతో ఎట్లా కడుపు నిండుతా ఉంది? మరి సూర్యుడికి ఇచ్చినటువంటి అక్షయ పాత్రలో ద్రౌపది శుద్ధి చేసిన తర్వాత ఒక్క మెతుకు కృష్ణుడు తీసుకొని నిండి చతుర్దశ భువనాలు కడుపు నిండేట్టుగా చేశాడంటే సాయి తత్వం కూడా అదే కనిపిస్తా ఉంది. ఆయన ఎక్కడికైనా సృష్టికి భోజనం చేసినట్లు కనపడదు. ఆహారం వండినాడు, అందరికీ పెట్టాడు. పుష్టాన్న భోజనాలు, షడ్రసోపేతమైనటువంటి భోజనాలు చేయలేదు ఎక్కడ. భిక్ష స్వీకరించిన దాంట్లో అంతరార్థం ఇదే. కాబట్టి అక్కడ ద్వారకామాయ ప్రసాదం లాగా తినమంటాడు వాడు. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ భిక్షను స్వీకరించడం పాప కర్మలను నేను పరిగణిస్తాను అన్నది 8వ అధ్యాయంలో ఉంది. ఇవి మనం అధ్యాయులతో సహా ఉదహరించగలగాలి, స్పష్టంగా చెప్పగలగాలి. పొరపాటు చెప్పినా వాళ్ళు ఇంకొకసారి సవరించుకుందాం, తప్పేమి లేదు. కానీ ఆ పుస్తకాన్ని బాగా చదవాలి. అదేదో మన కోరికలు తీర్చే గ్రంథం అనుకొని దాంట్లో లాటరీ లాగా ఒక పెన్ను కానీ పుల్ల కానీ పెట్టి తీయడము, మా కష్టాలు ఈ పేజ్ వచ్చింది నాకు, ఈ లాటరీ పద్ధతి మానేసి ఆయన ముందర చీటీలు వేయడము, ఈ పని అవుతుందా లేదా, నువ్వు చేసే ఆ పనికి ఆయన వచ్చి మనకు సేవలు చేయాలా? ఆయన సర్వెంటే, సేవకుడే. కానీ ఎట్లా ఉండాలంటే లాటరీ పద్ధతి ఆయన దగ్గర కాకూడదు. స్వామి నీ ఇష్టం, నీ నిర్ణయం అని అప్పటి చెప్పేసేయాలి, శరణాగతి పొందాలి. ఆ విధంగా చూపించాలి. అప్పుడు పాప మనకి ఏం చెప్తారు అంటే, ప్రతిరోజు ఇంట్లో గృహస్థులు తెలియకుండా కొన్ని పాపాలు చేస్తుంటారు. పంచశూనములు అంటారు. స్త్రీలు వంట చేసేటప్పుడు, పాత్రలు శుద్ధి చేసేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మనం పడుకున్నప్పుడు మన శరీరం కింద, కాళ్ళ కింద ఎన్నో జీవులు చనిపోతూ ఉంటాయి. చీమల దగ్గర నుంచి ఇంకేదైనా సూక్ష్మ జీవులు కూడా కానీ. ఇప్పుడు ఒక ప్రాణి తెలియకుండా ఎన్నో కీటకాలు చంపేస్తూ ఉంటాం, తెలియకుండా తొక్కేస్తూ ఉంటాం. రోజులు ఎన్నోసార్లు జరుగుతాయి. అది పాపం నీకు ఉండకుండా ఉండాలంటే రోజు ఏదో ఒక జీవికి ఆహారం పెట్టు. చిన్న జీవి ఏదైనా కావచ్చు, నీకు అందుబాటులో ఉండేది. కడుపు నిండిన వాటికి, బాగా ఉన్న వాళ్ళకి పెట్టడం కాదు. ఇవి చేసినప్పుడు ఆ రోజుకి ఆ చిన్న పాప పరిహారం లేదు. ఈ మాట ఎక్కడ చెప్పారు చెప్పండి, ఎవరు చెప్పారు ఇంత ఇది? రోజువారీ చేసి పాపాలు కొన్ని ఉంటాయరా, తెలిసి తెలిసి చేసినా తెలియక చేయకపోయినా చేసిన పాపమే. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అని చెప్పుకున్నారు. కాబట్టి ఇటువంటి పరిష్కారాలన్నీ కూడా బాబా చూపిస్తుంది. ఇది ప్రేమ కాకుండా ఇంకేమవుతుంది? ప్రతి ఇంట్లో ఒక ఇల్లాలి మీద, ఆ మీద, అందరి మీద ప్రేమ చూపిస్తున్నారు. పసిబిడ్డ కూడా తెలియకుండా ఏదో జీవుని చంపేస్తా ఉంటాడు. ఒక జీవికి నువ్వు ఇంట్లో ఎవరో ఒకరు ఆహారం పెడితే పరిహారం లభిస్తుంది అని చెప్తున్నాను. పెద్దల మాట చదిమవుతాం. ఇది నిజమా అబద్ధమా, ఇవన్నీ కొట్టు తీసి పారేయాలి మాత్రం పొరపాటు కూడా అనుకోకూడదు. ఇవన్నీ కూడా బాబా యొక్క ప్రేమ సంకేతం. అదేవిధంగా బాయిజాబాయ్ వెతుక్కుంటూ పోయి ఆయనకి ఆహారం పెట్టింది, పుట్టలు పుట్టలు వెతుక్కుంటా. ఆ ప్రేమకు రుణగ్రస్తుడు అయిపోయినాడు. ఏం చేశాడు? ఆమె బిడ్డకి ప్రాణత్యాగం చేసి శాశ్వతత్వాన్ని ప్రసాదించాడు. తను దేహాన్ని త్యాగం చేసి వినల్లుడా అన్నాడు. బాయిజాబాయి అక్క అని పిలిచాడు. ప్రేమ పిలుపు చూడండి, వరుస పెట్టి పిలుచుకోవడానికి. ఇది అందరికీ దొరకదా? మనం కూడా బాబా దగ్గరికి పోయి ఆయనకి ఇష్టం వచ్చినట్లు పిలువు. తండ్రి అని పిలువు, అన్నా అని పిలువు, తమ్ముడు బిడ్డ అని పిలువు, వస్తాడు. యద్భావం తద్భవతి. ఎంతసేపు సద్గురువు, దైవము అనే చింతనతో నువ్వు ఉండద్దు.
నువ్వు ఎట్లా భావిస్తే ఆ వేలో షార్ట్ వేలో దగ్గరికి వచ్చేస్తాడు. కృష్ణుడితో స్నేహం చేసినాడు అర్జునుడు, అందరికన్నా ఎక్కువ దగ్గరైనాడు. ఆ స్నేహంలో ఉండే మాధుర్యం. అర్జునుడు యొక్క గుర్రాలు కడిగినాడు, దాణా పెట్టినాడు, రథం తోలినాడు, వాహ వాహనాన్ని నడిపాడు, గీతోపదేశం చేసినాడు. ఇవన్నీ కాదు, సొంత చెల్లెల్ని వివాహం చేసినాడు సుభద్ర. స్నేహ భక్తి అనేది అంత గొప్పది. స్నేహం చేయడం అనేది. రాముడితో స్నేహం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, గుహుడు లాంటి వాళ్ళు. గుహుడు ఒక పెద్ద మిత్రుడు రాముడికి. హనుమంతుడు దాస్య భక్తుడు. కాబట్టి షిరిడి సాయిబాబాతో స్నేహం చేద్దాం. సఖ్య భక్తి. కృష్ణుడు లాగా నిలబడతాడు, మనం అర్జునుడు లాగా ఉంటాం. భయపడినప్పుడు గీతోపదేశం ఆయనే చేస్తాడు. నేను వాహనంలో కూర్చొని తిప్పుతాడు. బెస్ట్ ఫ్రెండ్. ఆ తత్వంలో ఆ ప్రేమ తత్వంలో ఆ విధంగా పొమ్మని చెప్తాను. తర్వాత అదే విధంగా ఇంకో చోట ప్రేమ చూపిస్తాడు. ఇద్దరు అక్కా చెల్లెల ప్రేమని ఓ జన్మలో బయటకు తీసుకొచ్చాడు. కోపర్గావ్ నుంచి ఒక భక్తుడు సాయిబాబాని చూడడానికి గుర్రం మీద వస్తాడు. కొద్దిగా ఒక చిన్న సంచిలో దాణా పెట్టుకున్నాడు. షిరిడీకి వచ్చినప్పుడు దాణా అయిపోయింది, బ్యాగ్ విదిలించినప్పుడు ఒక బల్లి పడింది కింద. వెంటనే అక్కడ పోయి షిరిడీలో గోడపైకి ఎక్కేసి ఇంకొక బల్లి చుట్టూ తిరుగుతా తోకాడిస్తూ అవి ఆనందంగా టిక్ టిక్ అని శబ్దం చేసుకుంటాను. కొందరు చేసి బాబా ఇదేంటి బలి శకునం అన్నారు. శకునాలు లేవు, ఏంది లేవురా. బల్లి కొట్టుకోవడం శకునం చాలా భావించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. ఆయన ఏం చెప్పాడంటే ఒకసారి బాగా చూడండి, అక్కా చెల్లెలు ఇద్దరు కలుసుకుంటా ఉన్నారు. కనిపెట్టాడానికి ఎట్లా తెలిసింది? పాము కప్ప కథల విషయం. ఇంతకుముందు వాళ్ళిద్దరు శత్రువులు, ఇప్పుడు కూడా శత్రుత్వం పోలేదు అంటారు. ఈ తత్వాలని ఎక్కడ తెలిసింది, ఎట్లా గుర్తు పెట్టుకున్నాడు? జన్మ జన్మల బంధం రా మనది. జన్మ జన్మల బంధం నాకు బాగా తెలుసు అంటాడు. ఇది ప్రేమతత్వం. ఒక తల్లి కొలిమి దగ్గర ఉన్నప్పుడు బిడ్డ కొలిమిలో పడిపోతే చెయ్యి పెట్టి ఎక్కడి నుంచో వచ్చింది ఆ చెయ్యి, అపన్న హస్తం వచ్చి కాపాడి బిడ్డని బయటికి తీసినాడు. తన చెయ్యి కాల్చుకున్నాడు. ప్రేమతత్వం కాదా? ఎంతో మంది యాక్సిడెంట్ లో పడిపోతే కాపాడుతా ఉన్నాడు ఈ రోజుకి. ప్రేమతత్వం కాదా? ఎన్నో జబ్బులు నయమైపోయి వస్తున్నాయి. ప్రేమతత్వం కాదా ఇది? అన్ని అవయవాలు మనకు పనిచేస్తున్నాయి. నిద్రపోయి తెల్లవారితో తృప్తిగా లేయగలుగుతున్నాం. అన్ని అవయవాలతో పనులు చేసుకుంటాము. ప్రేమతత్వం కాదా ఇది? గుండె నిమిషాన్ని కొట్టుకుంటా ఉంది, విరామం లేకుండా కొట్టుకుంటా ఉంది. తెల్లవారితో లేచి మళ్ళీ యథావిధిగా మనం ప్రయాణం సాగిస్తాము. ఇది ప్రేమతత్వం కాదా? ఈ స్టిల్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్. కాబట్టి పడుకునే ముందు ప్రతి అవయవంలోనూ నువ్వు ఉన్నావు తండ్రి, ప్రతి అవయవాన్ని కాపాడు. నాకేం చిరంజీవిత్వం వద్దు, ఉన్నంత కాలం బెడ్రిడన్ కాకుండా, ఎవరి చేత చీ అనిపించుకోకుండా ప్రశాంతంగా జీవితం సార్, నా అన్ని పనులు నేను పూర్తి చేసుకోగలగాలి. ఆ విధంగా ప్రేమతో చూడు తండ్రిని భావిస్తే సరిపోతుంది. ఇది ఆయన యొక్క ప్రేమతత్వంలో కొన్ని మాత్రమే మనం చెప్పుకోగలిగినాం. మిగతావి ఇంకొకసారి చెప్పుకుందాం. తర్వాత సాయి సమర్థత అవుతుంది. సాయి సమర్థతలో చాలా విషయాలు వస్తాయి. దాన్ని మనము అందరం సాయి భక్తులు అప్పుడప్పుడు భజనలు చేస్తుంటాం. మనం భజనలు అంటే సాయిబాబా భజనలు అద్భుతంగా ఉంటాయి. కొందరు రాగయుక్తంగా పాడతారు, రాగం రాకపోయినా పర్వాలేదు. టీం వర్క్, అందరూ కలిసి మేళ తాళాలతో భజన చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. షిరిడి సాయిబాబాని ద్వారకామాయిలో కాళ్ళకు గజ్జలు కట్టుకొని నృత్యం చేసిండు. భజనలు ప్రోత్సహించాడు. ఏమో ఆ జన్మలో మనం కూడా అక్కడ మనం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, ఎవరో కూడా అక్కడ ఉండేవాళ్ళమే. మనకు తెలియదు, ఆయనకు తెలుసు. లేకపోతే ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అందుకే అందరూ కలిసి భజనలు చేసిన సాయినాథుడరు దెంచు కదా, సాయినాథుడరు దెంచు కదా. అందరూ కలిసి భజనలు చేసిన సాయినాథుడరు దెంచు కదా, సాయినాథుడరు దెంచు కదా. నామ శబ్దములు చెవిని సోకగనే, నీ నామ శబ్దములు చెవిని చేరగనే, మనలో ఒక నిగ మెలగు కదా. అందరూ కలిసి భజనలు చేసిన సాయినాథుడరు దెంచు కదా, సాయినాథుడరు దెంచు కదా. మహసాపతి నిన్ను సాయని పిలువ, మహసాపతి నిన్ను సాయని పిలువ, స్థిరనామము పొందితివి కదా. మనము కూడా మనసార పిలిచితే
సాయినాథుడరు దెంచు కదా, సాయినాథుడరు దెంచు కదా. అందరూ కలిసి భజనలు చేసిన సాయినాథుడరు దెంచు కదా, సాయినాథుడరు దెంచు కదా. దాసుగణోని చరితము పాడగా, దాసుగణోని చరితము పాడగా బహుళ ప్రచారము జరిగే కదా. మనము కూడా ప్రచారము చేసిన, మనము కూడా ప్రచారము చేసిన సాయినాథుడరు దెంచు కదా, సాయినాథుడరు దెంచు కదా. అందరూ కలిసి భజనలు చేసిన సాయినాథుడరు దెంచు కదా, సాయినాథుడరు దెంచు కదా. బాయి జబాయి నిన్ను బాయిని పిలువ, బాయి జబాయి నిన్ను బాయిని పిలువ, అక్క అని పిలిచితివి కదా. మనము కూడా వరుసలు కలిపినచో, మనము కూడా వరుసలు కలిపినచో సాయినాథుడరు దెంచు కదా, సాయినాథుడరు దెంచు కదా, సాయినాథుడరు దెంచు కదా. అందరూ కలిసి భజనలు చేసిన సాయినాథుడరు దెంచు కదా, సాయినాథుడరు దెంచు కదా, సాయినాథుడరు దెంచు కదా. తర్వాత సాయిబాబా వారి సమర్థత, సామర్థ్యం అని కెపాసిటీ, ఏమైనా ఉన్నట్టు సామర్థ్యం. మనం అంటాం వాడికి సామర్థ్యం లేదురా అంటాం, ఇంకోటి వాడు బల సమర్థుడు, చాలా సామర్థ్యం కలిగిన వాడు అంటాం. అట్లా బాబా వారిలో ఏం సామర్థ్యం ఉంది అని మనం అనుకున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాలు ఏవిరా అంటే, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని అంటున్నాం మనం. కాబట్టి ఆ సామర్థ్యాలు ఆయన చేసింది ఒకటొకటి చూడండి. దౌతీ ప్రక్రియ, దౌతీ ప్రక్రియ చేసింది షిరిడి సాయిబాబా. చాలా మంది చేయలేకపోయినారు, చేస్తుంటే కూడా మనకు తెలియకపోయి ఉండొచ్చు. అది ఏమరా అంటే, ద్వారకామాయి మసీదు నుండి ఒక బావి దగ్గరకు పోయి ఆయన నోట్లో ఉన్నటువంటి ఆ పేగుల్ని బయటకు తీసి నీళ్ళల్లో బాగా కడిగి శుభ్రం చేసి మెల్లగా ఒకటొకటి లోపలికి. సామాన్యమై జరిగే పని, డాక్టర్స్ కూడా సాధ్యం కాదు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు కానీ కార్డియాలజిస్టులు కానీ ఎవరైనా చేయగలుగుతారు, ఆపరేషన్ చేయగలుగుతారు. అసలు ఆ పేగులు మీకు వస్తే ఎంత గట్టిగా పట్టుకొని ఉంటాయి తెలుసా మనకి. దాన్ని ఒక్కొక్కటి పొడవుగా దారంలాగా తీసి శుభ్రం చేసినట్లు భౌతిక ప్రక్రియ అంటారు, చేసి చూపించాడు ఆయన. రెండవది ఖండయోగం. ఖండయోగం ద్వారకామయ మసీదులో విడివిడి భాగాలుగా పడిపోయినాడు, అక్కడక్కడ చెల్లా చెదురుగా, తలకు చోట, మొండెం ఒక చోట, కాళ్ళకు చోట, చేతులకు చోట. దీన్ని ఏమనాలి అంటే, శరీరం శాశ్వతం కాదనుకోవాలా, ఏ తెగిపోయిన భాగాలు కూడా అతుక్కుంటాయని చెప్పడమా? ఖండయోగం. నేను ఏమైనా, దానమే వేరు, నేను ఏమైనా చేయగలను అని అనుకునే విధంగా ఆయన ఒక సామర్థ్యం మనకు అక్కడ కనిపిస్తా ఉంది. ఇది మనకు 7వ అధ్యాయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దౌతి ప్రక్రియ ఖండయోగం అది. ఆయన సమర్థుడు, ప్రేమతత్వమే కాదు, ఒలిమి నుండి బిడ్డను కాపాడంలో ఆయన సామర్థ్యం కూడా తెలుస్తుంది. ఎక్కడి నుండి ఎక్కడికి ఆ చెయ్యి వచ్చింది, ఎంత దూరం పోయింది, అక్కడి నుండి ఆ కాపాడడం అనేది సమర్థత కూడా దారితీస్తా ఉంది. రెండవది ఆయన యొక్క ప్రేమతత్వాన్ని కూడా దారితీస్తుంది. షిరిడి నుంచి ఇక్కడ కాపాడగలడు, ఇక్కడి నుంచి మనం అమెరికాలో ఉంటే కూడా కాపాడగలడు. సాయి రామ్ అని అనుకున్నామంటే కూడా చాలు, లేకపోతే మన వెనకనే ఉంటాడు, నీకు అందుబాటులోనే ఉంటాడు సాయిబాబా. ఎక్కడ పోడు, ఇక్కడ ఏ ఉన్నాడని నాకు భావించద్దు, నీ లోపల ఉన్నాడు. ఎక్కువ మాట్లాడు. పడుకున్నప్పుడు ఒకసారి గుండెలు మేము చేపట్టుకో, తడుతూ ఆయన తట్టు నిద్ర. ప్రహ్లాదుని కొండపై నుంచి హిరణ్యకశిపుడు తోసేసినప్పుడు గట్టిగా హృదయాన్ని పట్టుకున్నాడు. ఏమంటే, హృదయంలో ఉన్నటువంటి నా స్వామికి ఎక్కడ దెబ్బ తగులుతోంది. అది భక్తి, అది ప్రేమ అంటే, ఇది వాత్సల్యం. తర్వాత ఇంకొకటి చేస్తున్నాడు చూడండి, ఆయన నీటితో దీపాలు వెలిగించడం అనే ఒక ప్రక్రియ ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ పని చేసి ఉన్నారు. ఈయనేం చేశాడంటే, నూనె వ్యాపారులు నూనె లేదు అని చెప్పేస్తే
ఉంటే ఇవ్వండి నాయన, లేకపోతే ఇష్టం లేదు, అబద్ధాలు మాత్రం చెప్పొద్దండి, అసత్య దోషం అంటుకుంటుంది. సరే బాధ తిరిగి వచ్చి ఆ కొద్దిగా నూనె ఉంటే దాంట్లో నీళ్లు పోసి బాగా తిప్పి దాన్ని నూనెగా మార్చేసి నీళ్లను నూనెగా మార్చినాడు. ఆ ప్రక్రియ భగవంతునికే సాధ్యం. కొంతమందికి విపరీతమైనటువంటి సందేహాలు వస్తాయి. అటువంటి సముద్రాలు ఇన్ని ఉండగా దాన్ని నూనెగా మార్చేయచ్చు కదా. మంచిదే. ఎవడన్నా ఒక అగ్గిపుల్ల తీసేసినట్టు ఏమవుతుంది చెప్పండి ఆ సముద్రం. కాబట్టి అట్లా పిచ్చి వాళ్ళంతా వాళ్ళు చేయరు. విభూతి ఇచ్చే బదులు బియ్యం ఇవ్వచ్చు కదా అన్నారు కొంతమంది. సత్య సాయిబాబా వారు పుట్టపర్తిలో ఒకే సమాధానం చెప్పినాడు. కష్టపడి అన్నం సంపాదించుకోవాల్సింది, ఉచితంగా రావు. కొన్ని పేదలకు ఇచ్చే సౌకర్యాలు కొన్ని ఉంటాయి. అంతేగాని విభూతి బదులు మూటలు మూటలు బియ్యం నేను ఇస్తా అంటే రైతులు పండించడం కూడా మానేస్తారు. సో ముక్కుతలు అవుతుంది. ఇప్పుడు అడిగినాడు, బంగాళాఖాతాన్ని పూర్తిగా మీరు పెట్రోల్ సముద్రం కింద మార్చొచ్చు కదా స్వామి. మారుస్తాను ఆయన, నీలాంటి వాడు ఎవరినో ఒక అగ్గి పుల్లకి ఇస్తే ఏం విషయం ఉన్నది. కాబట్టి అటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు ధోరణిలో మనకు రాకూడదు. భగవంతుడికి ఏది ఇవ్వాలో తెలుసు. విభూది ఇవ్వడంలో అంతరార్థం ఏమంటే ఏది శాశ్వతం కాదు, చివరికి బూడిదిగా మారిపోవాల్సిందే. చివరి దానిలో మళ్ళీ మార్పు ఉండదు. విభూతికి తర్వాత మళ్ళీ దశ అంటే అంత్య పదార్థం అదే. కాబట్టి ఎవరైనా చివరికి ఇది కావాల్సిందే. అది భగవతత్వం. భగవంతుని దగ్గర ఉండేది అదే, అదే ఇస్తాడు. దీంతో ఊది వైద్యం కూడా చేసినాడు ఆయన. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అది సామర్థ్యం కాదా? తర్వాత ఉప్పు నీటి బాగుందంటే కొన్ని పువ్వులు వేసి, పువ్వులు వేయడం ఏంది, ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళుగా మారడం ఏంది. గల్ఫ్ లో ఉప్పు నీటిని మంచి నీళ్ళుగా మార్చే ప్రక్రియలు కోట్ల రూపాయలతో బాగు చేస్తున్నాడు. సైంటిఫిక్ ప్రాసెస్ దెర్ ఈస్. కానీ ఈయన ఏం చేశాడు అక్కడ? ఏం లేదు. ఏ పైపు తీసుకుని ఈ యంత్రాలు పెట్టలేదు. కొన్ని పువ్వులు తీసుకున్నాడు, వేశాడు, మంచి నీళ్ళు బావిగా మంచి నీళ్ళుగా మారిపోయింది. ఇది ఆయన సమర్థత. కొన్ని మహత్యాలు చేయకపోతే కొందరిని అంగీకరించింది. కాబట్టి ఇతరుల కోసం మనం కూడా కొన్ని చేసి ఉండొచ్చు. ఆయన ఆయన చేయాల్సిన అవసరం కూడా లేదు, మన కోసం చేశాడు. తర్వాత అదే విధంగా గోధుమ పిండితో చుట్టూ చల్లమని కలరా వ్యాధిని పోగొట్టడం అనేది సామాన్యమైనటువంటి విషయమేనా చెప్పండి. కలరా వ్యాధి వస్తే మనము ఎన్నెన్నో చర్యలు తీసుకుంటాం, గవర్నమెంట్ ఎన్నో కూడా యాక్షన్ తీసుకుంటుంది. కానీ కలరా వ్యాధిని గోధుమ పిండి చల్లి పోగొట్టొచ్చు అని ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు అని ఆ రోజుల్లోనే రుజువైంది. కరోనా వచ్చింది, కొంతమంది తప్పించుకున్నారు, బతికిపోయినారు, బతికి బట్టకట్టినారు. ఎట్లా సాధ్యమైంది? ఆయన నామస్మరణ చేసిన వాళ్ళు ఎవరు కూడా మనకు తెలిసి పాడైనట్లుగా కనపడలేదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ప్రమాదాలు వచ్చినా కూడా రక్షించబడతాం. ఇదేదో ఒక మత ప్రచారం అని కాదు, ఏదో గొప్పలు చెప్పుకోవడం అని కాదు. దేవుని నమ్మిన వాడు ఎప్పటికీ చెడిపోడు. ఇట్లా ఉంటాయి. బాబా ఊది వైద్యం చేసేవాడు, తుని ఎప్పుడు మండుతుండేది. ఆయన దగ్గరికి ఏదైనా దక్షిణలు ఇస్తే, డబ్బులు ఇస్తే చూడండి, మన దగ్గర ఏదైనా డబ్బు మిగిలితే రేపటికి ఏం చేయాలని భద్రంగా పర్సులు దాచుకుంటాం, ఇంట్లో ఎత్తి పెట్టుకుంటాం, సేవ్ చేసి పెట్టుకుంటాం. ఆయన ఏమంటే మనకెందుకు, 2 రూపాయలు మిగిలితే 2 రూపాయలు కట్టెలు తీసుకురంటారు తునికి కావాలంటే. దట్ ఈస్ బాబా యొక్క ప్రేమతత్వమైన ఫిలాసఫీ. స్వార్థానికి ఏది కానీ వాడుకోలేదు. ఒకరు వచ్చి బాబా తునిలో విభూది అయిపోతా ఉంది, కట్టెలు లేవు. వెంటనే ఏం చేశాడు తెలుసా ఆయన? రాముడిని ప్రార్థన చేసినాడు, రామా వెంటనే నాకు ఇక్కడ విభూది కావాలి, దీన్ని వైద్యం చేస్తాను, దిస్ ఈస్ ఇట్ ఇస్ మెడిసిన్. అందరికి ఆ రోజుల్లో భవరోగ వైద్యుడే కాదు, చిన్న చిన్న వైద్యాలు కూడా చేస్తున్నాడు. ఊది వైద్యం. అప్పుడు ఒక పాట పడతాడు ఆయన, మహల్స ఆయన హేమాడ్ పంతు. చరణాలు పల్లవి మాత్రం రాశాడు, చరణాలు నేను కొన్ని యాడ్ చేయడం జరిగింది. ఈ రోజు దాన్ని మనం ముచ్చటించుకుందాం. అది ఆయన్ని చాలా కాలంగా అనుగ్రహించమని అంత్యప్రాసలతో ఈ పాట నేను రాయగలగాలి, నాకు ఆ సామర్థ్యాన్ని ప్రసాదించి తండ్రి. మన వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి ఇది. నువ్వు ఎట్లా పాడి ఉంటావు, పూర్తి పాటను హేమాడ్ పంతు మాకు ఇవ్వలేదు. మరాఠీలో కాకుండా తెలుగులో రాస్తున్నారు ఆయన పాట, 2 లైన్లు. అది చెప్తాను చూడండి. కళ్యాణ రామారమ్మో గోనెలతో ఊదిని తేజమ్ము. 33వ అధ్యాయంలో ఉంది. ఊదిని గురించిన ప్రస్తావన ఇంకొన్ని అధ్యాయాలు కూడా ఉండొచ్చు. కానీ పూర్తిగా ఆయన పాటని ఇక్కడ మనం గజ్జలు కట్టి ఆడినాడు ఆయన. అది భజన చేసినప్పుడు గజ్జలు కట్టి ఆడేది 3వ అధ్యాయంలో ఎక్కడో కనిపిస్తుంది. 33వ అధ్యాయంలో మాత్రం ఈ పాట స్వయంగా బాబా పాడినట్టుంది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి దాని ట్యూన్ కూడా. కళ్యాణ రామారమ్మో గోనెల నిండా ఊది నీ తేజమ్ము.
శ్రద్ధ సపూరితో ఉండనిమ్ము, ఊది వైద్యం చేయనిమ్ము. కళ్యాణ రామ ప్రారమ్ము, గోనెలతో ఊది నీతేతెమ్ము. గజ్జలు కట్టి ఆడనిమ్ము, భక్తితో భజనలు చేయనిమ్ము. కళ్యాణ రామ కళ్యాణ రామారమ్ము, గోనెలతో ఊదిని తేజమ్ము. నవవిధ భక్తిని చూపనిమ్ము, నీ కరుణను మేము పొందనిమ్ము. కళ్యాణ రామారమ్ము, గోనెలతో ఊదిని తేజమ్ము. ద్వేషం అసూయను పోనిమ్ము, ప్రేమ కరుణను రానిమ్ము. కళ్యాణ రామ ప్రారమ్ము, గోనెలతో ఊదిని తేతెమ్ము. ఇట్లా పాడటం జరిగింది. కనుక ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏమంటే సముద్రం లాంటిది. సాయి సముద్రాన్ని ఈదడం మన తరం కాదు. మనము సాయిబాబా అనేటువంటి సాగర తీరాన మాత్రమే గవ్వలు ఏరుకుంటూ తిరుగుతున్నటువంటి పసి బిడ్డలు. న్యూటన్ అని సైంటిస్ట్ చెప్పినట్టుగా అంత మహానుభావులే సముద్ర లోతుల్లో కూడా మనం వెళ్ళలేము. సాయిబాబా సచ్చరిత్ర అనేది ఒక లోతైనటువంటి సముద్రం. అందులో వేస్తే రత్నాలతో కూడా తిరిగి వస్తాము. అందులో తిమింగలాలు, పెద్ద పెద్ద చేపలు లాంటివి కూడా ఉండొచ్చు. కానీ అవి మనం ఏం చేయవు, వాటి దారిలో వెళ్ళిపోతా ఉంటాయి. భవసాగరంలో కూడా అంతే ఉంటాయి. పనికిరాని వాటిని పక్కన పెట్టి పనికొచ్చిన వాటిని తీసుకుంది. బాబాని విమర్శించద్దు. పెద్దల నుండి సమాచార సేకరణ చెయ్యి. ఆయన అనుగ్రహిస్తాడు, తెలియపరుస్తాడు. నాకు ఫలానా రూపం, ఫలానా దైవం ఇష్టం అనుకో, యువర్ చాయిస్. ఇష్ట దైవాన్ని వదలొద్దా అని చెప్తున్నాడే. సబ్కా మాలిక్ ఏక్ హై. ఇక్కడ సర్వ వ్యాపకత్వం అర్థం అదంటే అన్నీ తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ చిత్తూరు యొక్క జీకే నగర్ షిరిడి సాయిబాబా మందిరం నుండి మరొకసారి అవకాశం మాకు కల్పించడం మీకు జరిగింది. ఇంతకుముందు ఒక చిన్న చిన్న సాంకేతిక లోపాలతో కొంచెం ఇబ్బంది పడినాం. కానీ మన వాళ్ళందరూ కూడా ఇంకొకటి చెప్తారు చూడండి, మా ఆలయ అదృష్టానికి మేము సంతోషపడతాము. నన్ను నమ్మిన వాడిని సప్త సాగరాలు దాటిస్తాను అన్నాడు బాబా. కొంతమంది ఇక్కడ మా వాడు ఫారిన్ అంతా వయసు వచ్చారు. నాకు అవకాశం రాలేదని ఎదురు చూస్తున్నాను. నిజంగానే ఇప్పుడు ఫారిన్ లో అబ్రాడ్ లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా వినడం అంటే మనల్ని సప్త సాగరాలు దాటించినట్లే కదా. ఆయన ఇప్పుడు సముద్రాన్ని దాటించనక్కర్లేదు, సముద్రాలు దాటి నీ కీర్తి వెళ్ళిపోతుంది. కాబట్టి చివరిలో చివరిలో ఒక నిమిషంలో బాబాని వివిధ పుష్పాలతో పూజించే పాట ఒకటి. అది ఈ రోజు అమెరికాలో కూడా చిన్న పిల్లలు కూడా గుళ్ళో పాడుకుంటా ఉన్నారు. ఇవి ఏమిరా అంటే, ఏ పువ్వులు లేకపోయినా మనసుతో ప్రార్థన చేసి మనసుని పువ్వుగా సమర్పించండి. భలేగున్నావు సాయి నీ మీద పూలు చల్ల, భలేగున్నావు సాయి నీ మీద పూలు చల్ల. ఆదివారము నాడు మేము వస్తాము సాయి, నీకు అందమైన పూలను తెస్తాము సాయి. భలేగున్నావు సాయి నీ మీద పూలు చల్ల. సోమవారము నాడు మేము వస్తాము సాయి, నీకు సంపెంగ పూలను తెస్తాము సాయి. భలేగున్నావు సాయి నీ మీద పూలు చల్ల. మంగళవారము నాడు మేము వస్తాము సాయి, నీకు మందార పూలను తెస్తాము సాయి. భలేగున్నావు సాయి నీ మీద పూలు చల్ల. బుధవారం నాడు మేము వస్తాము సాయి, నీకు ముద్ద బంతి పూలను తెస్తాము సాయి. భలేగున్నావు సాయి నీ మీద పూలు చల్ల. గురువారం నాడు, ప్రతి గురువారం నాడు మేము వస్తాము సాయి, నీకు గులాబీ పూలను తెస్తాము సాయి. భలేగున్నావు సాయి నీ మీద పూలు చల్ల. శుక్రవారము నాడు మేము వస్తాము సాయి, నీకు సూర్యకాంతి పూలను తెస్తాము సాయి. శనివారం నాడు మేము వస్తాము సాయి, నీకు సన్నజాజి పూలను తెస్తాము సాయి. బ్యూటిఫుల్ సాయి, సో హ్యాండ్సమ్ సాయి. భలేగున్నావు సాయి
నీ మీద పూలు చల్ల. ఆయన మీద పూలు చల్లితే పూల బాటలో ఆయన నడిచాడు, పూల బాటలో మనల్ని నడిపిస్తాడు. ఓ నాన్న, ఓ సాయి, ఓ సాయి, నీ మనసే వెన్నా అమృతం కన్నా అతి ఎంతో మిన్నా. ఓ సాయి, ఓ బాబా, ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూల తోటలో మమ్ము నడిపావు. ఏ పూట తిన్నావు, ఎన్ని పస్తులున్నావు, పరమాన్నం మాకు దాచి ఉంచావు. ఓ నాన్న, నీ మనసే వెన్నా అమృతం గన్నా అది ఎంతో మిన్నా. ఓ సాయి, ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, లేని నాడు చేయి చాచనన్నావు. నీ రాచగుణమే మా మూలధనము, నీవే మా పాలి దైవము. ఓ సాయి, నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్న, ఓ తండ్రి. నమస్కారం. ఈ రోజుకి ముగిద్దాం. మంచి విషయాలు ముచ్చరించుకునే అవకాశం లభించినందుకు, మీరు ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞతలు. కాబట్టి మనం మీరు ఇచ్చే అంశాలను బట్టి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కలుసుకుందాం. బాబాని మరికొన్ని కొత్త విషయాలు అనుగ్రహించమని ప్రార్థిద్దాం. ఏదైనా సచ్చరితలో తెలియని రహస్యాలు, సీక్రెట్స్ ఉంటే కూడా అలాంటి వాళ్ళకి అందిస్తాడు. అందుకే పెండింగ్ లో పెట్టున్నాడు. చాలా యాంగ్జైటీతో ఉన్నాం పూర్వతరాల గురించి. ఆయన ఎవరు ఏమి ఇంతవరకు అర్థం కావడం. అది భక్తితో, ప్రేమతో ఉంటే తప్పకుండా మన స్వప్నంలో అయినా కూడా అనుగ్రహిస్తాడు, సందేహం లేదు. బాబా గురించి ఇంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సాయి లీలామృతం ఉంది, సాయి కోటి రాసేవాళ్ళు ఉన్నారు, ఒకరి మించిన ఒక భక్తులు తయారైనారు, ఎన్నో గ్రంథాలు విలువ ఉన్నాయి. బట్ రామాయణానికి మూల ప్రమాణం ఏదంటే వాల్మీకి రామాయణం. సాయిబాబాకు సంబంధించినటువంటి సచ్చరిత్ర ఏమాట పంతరాజు ప్రమాణం మాత్రం. ఎన్నో తెలియని విషయాలు ఎందరో భక్తుల ద్వారా కూడా రావచ్చు. ఎక్కడ ఏది కానీ ఆయన తత్వాలు తీసి పారడానికి లేదు, తక్కువ అంచనాలు వేయడానికి మాత్రం లేదు, తప్పుని కొట్టిపారడానికి లేదు. ఒక విదేశీయుడు అన్నాడు, మీ భారతదేశంలో రామాయణం నిజంగా జరుగుంటే అద్భుతం, ఒకవేళ కల్పిత కాదైతే మహా అద్భుతం అన్నాడు. ఏం తెలియని వాడే. చాలా మందికి డౌట్ ఇంటికి నిజంగా అవి జరిగినాయా లేదని. ఆ మేం అంశం మనకొద్దు. పెద్దలు అందించిన సద్గ్రంథాలు మన హిందూ మతానికి కోకొల్లలు. వాటిని ఆచరిద్దాం, అనుసరిద్దాం. ఓం సాయిరాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. చాలా అద్భుతంగా సాగిందండి. ఇది ఒక మంచి విషయం చెప్పారు. అహంకారం అనేది ఎలాగోలగా మనకి వచ్చి చేరుకుంటూ ఉంటుంది. అది చదువు విషయంలో కానీ, పాండిత్యం విషయంలో కానీ, లేకపోతే అందం విషయంలోనో, లేకపోతే బలం విషయంలోనో, అది మనకి తెలియకుండానే అంటుకుంటూ ఉంటుంది. తద్వారా మనం కిందకి పడిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కరెక్ట్ అండి. కాబట్టి బాబాదయ్య వల్ల ఎవరికి కూడా అహంకారం అనేది రాకూడదు. ఎందుకంటే అక్కడితో క్లోజ్ అయిపోతుంది. వచ్చిన బాధ ఏంటంటే ఇంకా నేర్చుకోవడానికి మనకి అక్కడ ఆనకట్ట కట్టేసినట్టు అయిపోతుంది. మనకి ఇంకా అవకాశాలు దొరకవు. ఎప్పుడైతే మనం అహంకార రహితులమై ఉంటామో చాలా అద్భుతంగా బాబా మనకి అన్ని నేర్పుతూ ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే ఇందాక పాడిన పాట అది భలే గుణవు సాయి
నీ మీద పూలు చల్లా. అది చిత్తూరులోనే వెలిసిందని విన్నానండి. అది అవును. నేను విన్నది ఏంటంటే మరి నిజమో కాదో, ఆ, ఆ, అది చిత్తూరు దగ్గర ఒక రైల్వే స్టేషన్ భోగిలో ఒక అమ్మాయి, ఆ, పాత గుడ్డలు కట్టుకున్న ఒక పేదరాలు చిన్నపిల్ల అది ఊడుస్తూ ఈ పాట పాడిందని విన్నాను. మరి అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అది దాని బ్రహ్మాండంగా భలే గులాబు సాయి నీ మీద పూలు చల్లా అని అద్భుతంగా చాలా మంది వచ్చారు. అది హైదరాబాద్ వరకు వచ్చింది, అన్ని చోట్లకి వెళ్ళిపోయింది ఆ పాట, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. అది బాబా బాబా ఎవరి చేత ఏం పలికిస్తాడనేది అది ఆయన ప్రేమతత్వం. అదే ఆయన ప్రేమతత్వం. బాబా ఎవరి చేత ఏమి పలికిస్తారు అనేది. ఇందులో పాండిత్యంతో సంబంధం లేదు. ఎందుకంటే ఇందాక పాండిత్యం గురించి మాట్లాడుకున్నాం. పండితులు సచ్చరిత్రలో కూడా చెప్తారు. చాలా మంది ఆ, మా మన ఆడవాళ్ళు పొలం పనులు చేసుకుంటూ ఎన్నో పాటలు ఆసువుగా పాడారు. వాటిని కనుక మనం చేస్తే నాకు టైం ఉంటే ఒక అధ్యాయాన్ని చేస్తాను అని దాంట్లో హేమాడ్ పంత్ గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే మనం కల్పితమో లేకపోతే మన పాండిత్యంతో చేసిన దానికంటే మన మనసుతో చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందనేది ఈ భలే కొన్నావు సాయి నీ మీద పూలు చల్ల అనేది మనకి అర్థమవుతుంటది. కాబట్టి బాబా ప్రేమ ఉంటే ఆ పాట కానీ ఆ మాట కానీ ఎంతో ప్రేమపూరితం అయి ఉంటుంది. అలాగే చిత్తూరులో ఇంకొక ఇది ఉంది. రైల్వే స్టేషన్ ఎదురుకుండా ఒక పెయింటింగ్ షాప్ ఉంది. ఉంది చలపతి గారు. దాంట్లో ఆయన పేరు చలపతి రెడ్డి గారు కదా. చలపతి రెడ్డి. చలపతి చలపతి రెడ్డి గారు. రెడ్డి. అవును. నేను 2-3 సార్లు చూడడం జరిగింది, దర్శనం చేసుకోవడం జరిగింది. అక్కడ బాబా స్వయంగా వేసినటువంటి ఆ, ఒక బాబా ఒక బొమ్మ గీయబడి ఉందండి. అది ఎన్నో ఏళ్ళైనా కూడా అది అలాగే ఉండిపోయింది. బికాస్ బాబా అది డ్రా చేశారు కాబట్టి. మనుషులు ఎవరైనా చేస్తే అది ఉండదు. దాని మీద చాలా అద్భుతమైనది ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే అది ఫోటో తీసుకుంటే ఆ ఫోటోని అంటే స్వయంగా అంటే నా పర్సనల్ చెప్తున్నాను కాదు, అదే చిత్తూరు విషయం వచ్చింది కాబట్టి అది ఫోటో తీసుకుని దాని మీద ఉన్నటువంటి ఆ ఫోటోనేమో మా పెద్దమ్మాయి మ్యారేజీకి శుభలేఖ వేయడం జరిగిందండి. మొత్తం ఫుల్ ఫోటో మా రెండో అమ్మాయి మ్యారేజ్కి ఫుల్ ఫోటోగా వేయడం జరిగిందండి. ఎవరో ఫోటో తీసి సెల్ ఫోన్ లో పంపించారు, ఇది బాబా వేశారంటే. ఇప్పుడు ఆ 2 శుభలేఖల్లో కూడా పెద్ద అమ్మాయిది మా ఆఫ్ వచ్చింది, రెండోది ఫుల్ గా రావడం జరిగింది. మన చలపతి రెడ్డి గారికి వచ్చినప్పుడు కూడా చెప్పాము ఈ విషయం. మన దొరస్వామి నాయుడు గారు మేము వెళ్ళినాం వాళ్ళ షాప్ కి, ప్రత్యేకించి దాని గురించి దిగి ఎదుర్కొనే ఉంటుంది కరెక్ట్ గా రైల్వే స్టేషన్ దగ్గర దర్శించడం జరిగింది. అందుకని చిత్తూరులో ఉన్న మహానుభావులు అందరూ మంచి మంచి భక్తులు ఉన్నారండి. నివుడు గప్పి నిప్పులు ఉన్నారండి. బాబా దయ వల్ల చిత్తూరులో మంచి మంచి వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా అక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కాదు, పొలిటికల్ వాళ్ళ దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు కూడా బాబా భక్తులందరూ కూడా చిత్తూరులో ఉన్నారు సార్, మీ అందరికీ తెలుసు. అలాగే మన చలపతి రెడ్డి గారు కానీ ఇంకొక ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరో ఉన్నారు, మామిడి పల్పు తయారు చేస్తారు, రంగా ఫ్రూట్ జ్యూస్, శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారును వారి భర్త పేరు ఏదో ఉన్నది. తర్వాత లావణ్య గారు ఎవరో ఒకరు ఉన్నారు, అవును. వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు అయినా కానీ మంచి బాబా భక్తులు అవుతారు. ఎంతో ప్రేమపూరితంగా వాళ్ళంతా ఉంటారు. నిజంగా చిత్తూరు చాలా గొప్పదండి. చాలా కృతజ్ఞతలు సార్, మీరు మళ్ళీ వచ్చి ఆహ్వానించడం. కిందసారి సరిగ్గా దొరసామన్న గారు, వాళ్ళ అబ్బాయి గోపి, తర్వాత మా తమ్ముడు, వీళ్ళిద్దరు తమ్ముళ్ళు నాకు బాబా అనుగ్రహంతో ఈ రోజు వీళ్ళని సెట్ చేశాడు. ఈ రోజు ఇవన్నీ వీళ్ళ వల్ల ఇంత విజయవంతం చేయగలిగినాం. చాలా సంతోషం సార్. ఓకే, చాలా సంతోషం. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారు? ఇంకెవరైనా